హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదే ఈద్ స్పెషల్ కునాఫా. యాక్చువల్‌గా ఇది మన కంట్రీ స్వీట్ కాదు. అయినా కూడా మన కంట్రీలో, మన స్వీట్స్‌లో ఒక భాగం అయిపోయింది. చాలా బావుంటుంది. ఈ స్వీట్ డెజర్ట్ అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 100 గ్రాముల దాకా నేను కునాఫానేసుకున్నాను. అదే సన్న సేమియా అండి. షీర్ కుర్మా చేస్తామే అది. దాన్ని ఇంకా కొంచెం క్రష్ చేసుకున్నట్టయితే చిన్న చిన్న పీసెస్‌గా అయిపోతుందనమాట. ఎంత వీలైతే అంత సన్నగా చేసుకుంటే బావుంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం చేతులతో ఇలా క్రష్ చేసుకున్నట్టయితే చిన్నగా అయితుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాము. తర్వాత అలాగే బటర్ కూడా కొద్దిగా ఒక 10 గ్రాముల దాకా అలా బటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ అన్నిటిని కూడా మొత్తంగా ఒకసారి బాగా సేమియా అంతటికి కూడా పట్టేలాగా అంతా కలిపేసుకుందాము. యాక్చువల్‌గా 2 చేతులతో కలుపుకుంటే ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని చిన్నది. అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని ముప్పావు కప్పు దాకా షుగర్ వేసుకుంటున్నా. జస్ట్ ఇది షుగర్ అనేది జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. పాకం రానక్కర్లేదు. అండ్ తీగ పాకం అసలే అవసరం ఉండదనమాట. సో, చక్కెర కరిగిపోయింది కదా! ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అదే స్టవ్ పైననే బాండీ పెట్టేసుకుందాము. ఆ బాండీలోకి దాదాపు పావు లీటర్ దాకా నేను పాలు పోసుకున్నాను. పాలు కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతున్నట్టయితే కాసేపటి తర్వాత అది మరగడం అనేది స్టార్ట్ అవుతుందనమాట. మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనము పక్కన కలిపి పెట్టుకున్న 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ మిల్క్ అనమాట. ఇప్పుడు అవి కూడా పోసి కొంచెం కొంచెం స్లోగా కలిపేసుకుంటే ఉండలనేది కట్టదనమాట. ఇవన్నీ కూడా స్పూన్‌తో, స్పాచులాతో కాకుండా విస్కర్‌తో ఇలా కలుపుకున్నట్టయితే ఉండలు అసలు ఫామ్ అవ్వవు. ఇప్పుడు ఇందులోకి 50 గ్రామ్స్ దాకా నేను చీజ్ యాడ్ చేసుకుంటున్నాననమాట. చీజ్ ఏసిన తర్వాత ఇంకా ర్యాపిడ్‌గా ఉండలనేది కట్టేస్తుంది. ఇప్పుడు మనం కూడా అంతే ర్యాపిడ్‌గా కలుపుతూ ఉండాలనమాట. నాన్ స్టాప్‌గా కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంచెం టెక్స్చర్ అనేది దగ్గర పడుతుంది. అప్పుడు ఇందులోకి మీకు అవైలబుల్‌గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 20 గ్రామ్స్ దాకా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. ఇది వేసిన తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ పెట్టినట్టయితే కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారబెట్టేసుకుందాం. తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక పాన్ తీసుకొని అందులోకి కొద్దిగా బటర్ వేసి మొత్తంగా అంతా కూడా గ్రీస్ చేసేసుకుందాము బ్రష్‌తో. మొత్తం అంతా కూడా చేసుకున్నట్టయితే ఈ సేమియా అనేది అతుక్కోదనమాట. ఇప్పుడు మనం పక్కన కలిపెట్టుకున్న సేమియాను 2 పోర్షన్లుగా డివైడ్ చేసుకుందాము. అందులో ఒక పోర్షన్ తీసేసుకొని మనం గ్రీస్ చేసుకున్న పాన్‌లో వేసుకొని చేతులతో కొంచెం అలా స్ప్రెడ్ చేసేసుకుందాము. మరి థిన్‌గా కాకుండా మీడియంగా చేసుకుందాం. థిన్ కాకుండా. తర్వాత స్పాచులాతో కొంచెం ఇలా అనుకున్నట్టయితే మనం చుట్టూ చివర్లన్నీ షేప్ అనేది రౌండ్‌గా కరెక్ట్ వస్తుందనమాట. చుట్టూ అనుకున్న తర్వాత మళ్ళీ కాస్త అదే స్పాచులాతో పైన కూడా కొంచెం ప్రెస్ చేసినట్టయితే మొత్తంగా సేమియా అనేది కొంచెం అంతా ఈవెన్‌గా ఉంటుందనమాట. తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చీజ్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ దానిపైన మొత్తం గరిటెతోనే కొంచెం లేదంటే స్పాచులాతో వీలైతే స్పాచులాతోనే ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చివరి దాకా వేయక్కర్లేదు. అండ్ చివరి దాకా స్ప్రెడ్ చేయక్కర్లేదనమాట చీజ్‌ని. తర్వాత మనం దీనిపైన ఇంకా కొంచెం పక్కన తీసి పెట్టుకున్న సేమియాను కూడా దాన్నే కునాఫాను కూడా కొద్ది కొద్దిగా అంతా స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకేసారి కుప్పకుపోయి ఒక దగ్గర వేయకుండా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చుట్టూ కూడా ఎడ్జెస్ అన్ని సర్దేసుకొని రౌండ్ షేప్ తెచ్చుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన దోస తవా పెట్టేసుకుందాం. అది వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కునాఫా, ఆ పానే దాని మీద పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 10-15 మినిట్స్ దాకా మూత పెట్టి బేక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూసినట్టయితే ఒకసారి ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇంకొక తవా తీసుకొని దానికి కూడా గ్రీస్ అప్లై చేసుకొని గ్రీస్ చేసుకోవాలనమాట. కాస్త బటర్ రాసుకున్న తర్వాత దీన్ని పాన్ మీద ఇలా బోర్లించి పైన క్లాత్ పెట్టుకొని తర్వాత కింద కూడా క్లాత్ పెట్టుకొని ఇలా తిప్పినట్టయితే దాన్ని పాన్‌లో ఉన్న కునాఫా మొత్తం తవాలోకి వచ్చేస్తుందనమాట. దాన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు వస్తుంది. ఇప్పుడు ఆ పాన్‌ని కూడా దాని మీద పెట్టేసుకోవాలా. తవాను కూడా ఇంకొక తవా మీద పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో బేక్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్‌గా కునాఫా అనేది తయారైపోతుందనమాట. చూసారుగా? బేక్ అయింది కదా! ఇప్పుడు దించేసి కొంచెం చల్లారిన తర్వాత మనం పక్కన తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌ని వేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తంగా అంతా చేసేసుకోవాలి. తర్వాత చివరిగా పైన పిస్తా పప్పు కానీ, పిస్తా పప్పుతో చేసుకున్న పౌడర్ గానీ
వేసుకొని కొంచెం గార్నిష్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈద్ స్పెషల్ కాబట్టి కొంచెం ఇలా చేశాననమాట నేను పిస్తా పప్పులతో. అంతే ఎంతో ఈజీగా అయిపోయిన కునాఫా చూసారు కదా! చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండ్ తక్కువ టైంలోనే కునాఫా అనేది రెడీ అయిపోయింది. దీన్ని చల్లగా తిన్నట్టయితే చాలా బావుంటుంది. మరి ఇది మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యము? మీరు కూడా వెంటనే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందో నాకొక కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.